చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూశాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరైతే ఈ రోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలున్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్ లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్లు లేకపోతే ఇళ్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్ గా యాక్ట్ చేసి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం గాని ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వారందరూ కూడా ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.